కైటభాడు భజన గలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము కమలనాభు పదము గణని వాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. నిరర్థకం అని చెప్తున్నారు భాగవతంలో. ఆ పరమాత్మ యొక్క నామం ఎందుకు జపం చేయాలని ఎవరైనా ప్రశ్న వేస్తే ఏమండి, కృతజ్ఞత అనేటువంటి సుగుణం మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. చేసిన మేలు మరవకూడదు. నేను ఇదివరకు చెప్పిన పరమాత్మ మనకు చేసిన మేలు ఇంత అంతా కాదండి. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తున్నదండి. తప్పు, నిశ్చలంగా లేదండి. ఇట్ ఈజ్ రివాల్వింగ్. అది తిరుగుతున్నది. 24 గంటలకి 24,000 మైళ్ళు పోతున్నదండి. ఒక గంటకు 1000 మైళ్ళు చొప్పున రివాల్వింగ్ తిరుగుతున్నాం. ఉన్న చోట్ల లేవండి ఇప్పుడు మనం. అది ఎవరు ఇదంతా చేసే చెప్పండి. మనకైనా కర్తృత్వంగా ఒక జనమైనటువంటి మట్టి ముద్ద ఎప్పుడైనా కదులుతుందండి. ఒక చిన్న మట్టితో ముద్ద చేసి అక్కడ పెట్టండి, కదులుతున్నా లేదు. మరి భూమి కూడా అంతే కదా, ఒక మట్టి ముద్ద కొంచెం పెద్దది. ఇది ఈ విధంగా కరెక్ట్ గా నడుస్తున్నదంటే 6 గంటల అయ్యేటప్పటికి సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఎంత కరెక్ట్ గా జరుగుతున్నా చూడండి. ఇది క్రమశిక్షణ, అది డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ చూసే విధంగా మన జోహార్లు అర్పించాలండి. ఎంత కరెక్ట్ గా ఇదంతా జరుగుతున్నది. దీని మాట అట్లా ఉంచండి. కర్మ సిద్ధాంతం ఎంత కరెక్ట్ గా జరుగుతున్నదండి. ఫలానా వాడు ఫలానా టైంలో ఈ శరీరం వదిలిపెట్టాలంటే కరెక్ట్ గా ఎక్కడున్నప్పటికీ కూడా శరీరం పోతున్నదండి. ఫలానా వాడు ఫలానా చోట జన్మించాలంటే కరెక్ట్ గా జన్మిస్తున్నాడు, చూస్తున్నాడు. కొందరు వికలాంగులుగా పుడుతున్నారు, కొందరు అనారోగ్యవంతులుగా పుడుతున్నారు. ఈ భేదం ఎందుకు వచ్చింది చెప్పండి. భగవానుడు కరుణామూర్తి అండి. తన యొక్క సంతానం మీద, ఈ జీవకోట్ల మీద ఎంతో ప్రేమను వర్షిస్తున్నారు. కానీ వారు కాలు కింద వారు గొయ్యి తవ్వుకుంటున్నారండి. సరే, అనవసరంగా తవ్వుకుంటున్నారు గొయ్యి. అందుచేత వాళ్ళు దాంట్లో పడిపోతున్నారు. దానికి ఎవరండి కారకులు చెప్పండి. చిన్న కృష్ణుడు అండి, బాలకృష్ణుడు. మధ్యాహ్నం 12 గంటల వేళ తల్లి చీర పట్టుకుని లాగుతున్నాడండి. తల్లి ఎవరండి? యశోద. మాత అని సంబోధించాడు. మాత అంటే సంబోధన. తల్లి అమ్మా అని కేక వేశాడు మధ్యాహ్నం 12 గంటలకి. వెంటనే తల్లి అడిగింది, ఎందుకు నాయన నన్ను కేక వేస్తున్నావు? కిం యదునాథ, కిం దేని కొరకు నన్ను అడుగుతున్నావు? నా అమ్మానే. దేహి చషకం, చషకం అంటే పాల పాత్ర. అది అమ్మా నాకు ఆకలి అవుతున్నది, ఒక గ్లాసులో పాలు పోసి నాకు ఇవ్వండి అని బాలకృష్ణుడు తల్లిని అడిగాడండి మధ్యాహ్నం 12 గంటలకి. మాత కిం యదునాథ దేహి చషకం కింతేనా, ఎందుకు ఆ పాల పాత్ర నీకు అని అడిగింది. పాచం పయ, పాలు తాగాలి, ఆకలి అవుతున్నది నాకు. తన్నాత్యద్య, అద్య అంటే ఇప్పుడు లేదు నా దగ్గర, ఆ పాల పాత్ర ఇప్పుడు లేదు. మరి లేదు అంటే ఆయన ఊరుకుంటారండి. కదాస్తి, ఎప్పుడు ఉంటుంది నీ దగ్గర ఆ పాల పాత్ర అని తిరగబడ్డాడు. ఎవరు? బాలకృష్ణుడు. కదాస్తిగా విసి అన్నది ఎవరు? యశోద. విసి అంటే రాత్రి. ఏనా ఇప్పుడు మధ్యాహ్నం, ఇప్పుడు లేదు నా దగ్గర. రాత్రి అయితే నీకు పాలపాత్ర ఇస్తాను, చక్కగా తాగు అన్నదండి యశోద. నిశాఖ, తల్లి రాత్రి నీకు ఇస్తానంటే రాత్రి అంటే ఏమిటో చెప్పు అన్నాడండి. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ నైట్ అనేసినాడు. నిశాఖ అంధకారోదయ, చీకటి పడటమే రాత్రి అన్నదండి యశోద. వెంటనే కృష్ణుడు చూసినాడు. చూశానండి, చీకటి పడటమే రాత్రి తల్లి చెబితే ఆమె అక్షయుగం నిశాపగత, కళ్ళు ముద్దున అమ్మ చీకటి వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది. ఎంత చక్కగా చెప్పాడు. ఆమె అక్షయుగం, తన 2 కళ్ళు ఇట్లా మూసుకున్నాడండి మధ్యాహ్నం. ఎవరు? కృష్ణుడు. అమ్మ చీకటి పట్టమే రాత్రి మీద నాకు చీకటి పడిపోయింది, 2 కళ్ళు మూసుకున్నాడండి. ఆమె అక్షయుగం నిశాప్యుపగత దేహీతి మాతుర్మ వక్షోజాంశు కరచనోద్యతకర కృష్ణ సపుష్ణాతున. తల్లిని కొంగు పట్టుకుని ఇట్లా లాగుతూ అమ్మ ఇప్పుడే చేయబడింది, నాకు ఇప్పుడే ఇచ్చే పాలని అరుస్తున్నాడండి. ఎవరు? బాలకృష్ణుడు. ఆ ముద్దు మాటలో నన్ను రక్షించుగాక అని ఒక కవీశ్వరుడు చక్కని శ్లోకం రాసినాడండి. ఎవరెవరో తెలుసండి, లీలాశుకుడు. లీలాశుకుడు అనేటువంటి కృష్ణ భక్తుడు కృష్ణ కరుణామృతం అనేటువంటి గ్రంథంలో రాసిన శ్లోకం అండి. దీని యొక్క అంతరార్థం ఏనండి, అజ్ఞాని చేసేటువంటి పని చూపిస్తున్నాడండి ఎవరో శ్రీకృష్ణ పరమాత్మ. సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటే వాడు కళ్ళు వాడు మూసుకుని డార్క్నెస్ డార్క్నెస్ అంటున్నాడు. చీకటి నిజంగా ఉన్నదండి. బ్రహ్మాండంతా దేదీప్యమానంగా ప్రకాశం చేస్తుంటే సూర్యప్రకాశం వారు కళ్ళు మూసుకుని ఈ అజ్ఞానులు దుఃఖపడుతున్నారని అది లోకానికి చూపించినాడు. తన కళ్ళు మూసుకుని చీకటి వచ్చేస్తుంది. అయ్యా చీకటి వచ్చిందా? నిజంగా లేదు, ప్రకాశం అన్నది. అదేవిధంగా జీవుడు అనవసరంగా వాడు కళ్ళు మూసుకుంటున్నాడండి. చీకటి చీకటి కేకలు వేస్తున్నాడు. చీకటి అంటే దుఃఖం. అది
దుఃఖము అని చెప్పి క్లేశం తాపత్రయంలో పడి నాశనం అయిపోతున్నారు. వాస్తవంగా తాపత్రయం ఉండి మానవుడు పొందవలసింది బ్రహ్మానంద సాగరం. అది అనంతమైనటువంటి ఆనందానికి వారసుడు. ఈ బర్త్ లైన్. అది ఆనందం అనేది మన జన్మ హక్కు అండి. పుట్టుకతోనే ఏదో దుఃఖంతో ఏడుపుతో పుట్టినప్పటికీ మహాత్ముల యొక్క సాంగత్యం చేత మన నిజస్వరూపం ఆనందం అని తెలుసుకోవాలండి. ఏనాడైనా తెలుసుకోవాల్సింది ఈ జన్మ గాని ఏ జన్మ గానే, అప్పుడు మాత్రమే వారికి మోక్షం ఉన్నది. మన స్వరూపం జడమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు, కేవలం సచ్చిదానందం. అది ఆ రహస్యం ఎంత శీఘ్రంగా మానవుడు తెలుసుకుంటే అంత దుఃఖం తొలగిపోతుంది, ఆనందం వాడికి లభిస్తున్నది. అందుచేత ప్రతివారి విషయం ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాలం గడిచిపోతున్నదండి. శంకరాచార్య వారు చెప్తున్నారు, నాయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు, ఈ ఆరోగ్యం అనేది రేపు ఉంటుందా అని ప్రశ్న. రోగాఘదంతి సతతం ప్రబల శరీరం. రోగములు ఈ శరీరాన్ని బాధ పెడుతున్నాయి. రోగాఘదంతి సతతం ప్రబల శరీరం కామాదయోప్యనుదినం ప్రదహంతి చిత్తం మృత్యుశ్చ ఖేలతి సదా కలయం దినాని తస్మాత్మధ్య శరణం మమ దీనబంధో. దీనబంధు అని చెప్పి సంబోధన చేస్తూ పరమాత్మ దీనిలో బంధువు అయినటువంటి మహాత్మ నీ శరణు నేను పొందుతున్నాను. ఎందుకు? భవిష్యత్తులో ఏమైపోతుందో నాకేం తెలుసు, ఈ ఆరోగ్యం అనేది రేపు ఉంటుందో లేదో నేను చెప్పలేను అని మహనీయులంతా ఎప్పటికప్పుడు సిద్ధపడుతున్నారన్నది. రోగాఘదంతి సతతం ప్రబలా శరీరం కామాదయోప్యనుగుణం ప్రదహంతి చిత్తం మృత్యుశ్చ ఖేలతి. ఖేలతి దట్ ఈస్ డాన్సింగ్ అన్నాడండి. ఎందుకు చక్కగా చెప్పారు. దట్ ఈస్ డాన్సింగ్ బిహైండ్ యూ బియర్ అంటున్నారు. మృత్యుశ్చ ఖేలతి సదా కలయం దినాని తస్మాత్మధ్య శరణం మమ దీనబంధో. దీనబంధో ఇప్పుడే నేను మిమ్మల్ని శరణ పొందుతున్నాను. అది ఆలస్యం చేయకూడదు, మీనమేషాలు లెక్క పెట్టకూడదని పెద్దలు యొక్క వాక్యం ఉన్నది. ఆనాడు శుకమురీంద్రుడండి, శుకుడు వారు ఎంత బ్రహ్మనిష్ఠులండి, గొప్ప బ్రహ్మనిష్ఠులు శుక మహర్షి గారు. పుట్టుకతోనే బ్రహ్మనిష్ఠుతో వారు పుట్టినారు. అటువంటి పవిత్రులైనటువంటి శుకుడు మంచి యవ్వన కాలంలో ప్రవేశిస్తుంటే ఒక అమ్మగారు వచ్చారండి. ఎవరో తెలిసిన రంభ. రంభ వచ్చిందండి స్వర్గంలో నుంచి. ఏమండి శుకులు గారు, ఏం ఉపయోగంలా, ఈ మీ యవ్వనంతా ఈ విధంగా నాశనం చేస్తే ఎట్లా చెప్పండి. అది సుఖాలు అనుభవించాలి, ప్రాపంచిక వైభవాలు అనుభవించాలి, ఈ వయస్సు అనేది కేవలం వైరాగ్యం కోసం వచ్చింది అని రాంబ ఈ విధంగా కలిగితే మీ జీవితం నిరాశగా అని చెప్పి రాంబ చెబుతున్నదండి. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ అని రాంబ అంటే వీరు చెప్పిన జవాబు అద్భుతంగా ఉందండి. శుక్రవారం సరే ఏం చెప్పారు తెలుసండి. అతించరూపో భగవాన్ నిరంజనో విశ్వంభరో జ్యోతిమయ పరాత్మ నభావితో లేన హృదిక్షణేన వృథాగతం తస్య నరస్య జీవనం. నా జీవితం వ్యర్థం కాదు, ఎవరి జీవితం తెలిసినా ఆ శాశ్వతమైన పరమాత్మ యొక్క పాదపద్మములందు తల ఉంచి ఒక్కసారైనా ఎవరు నమస్కారం చేయలేదో వారి జీవితం వ్యర్థమే కానీ నేను నిరంతరం చింతన చేస్తున్నా, నా జీవితం ఎప్పుడు వేస్ట్ కాదు అని జవాబిచ్చేసినారండి ఆ రంభకి. వినండి. అతించరూపో భగవాన్ నిరంజనో విశ్వంభరో జ్యోతిమయ పరాత్మ నభావితో. నభావిత ఎవరు చింతన చేయలేదో భగవంతుని వచ్చి ఏన కృతిక్షణేన వృథాగతం తస్య నరస్య జీవనం. వారి జీవితం వృధా. ఆ మాటలు వినగానే రంభ ఫలాన్ని చెప్పగించిందండి, ఇంకా ఇక్కడ ఉపయోగం లేదని చెప్పేసి. కనుక మహాత్ములండి ఆ పట్టుదల వదలరండి. ఏం పట్టుదల చెప్పండి. శాశ్వతమైనటువంటి పరమాత్మను తెలుసుకునేటువంటి ఆ పద్ధతి వారు ఎప్పుడు కూడా వదలరండి. అదే మానవుని కడతేరుస్తుందన్నది. గీతలో చెప్పలేదు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. ప్రాణిపోతే దయ కలిగి ఉండటం అనేది భగవంతునికి చాలా ఇష్టం అనేది. వీరు ఏదో ఇతరమైనటువంటి ఎన్ని గుణాలు కలిగి ఉన్నప్పటికీ ఒక ప్రాణి మీద కనుక ఉపకారం చేసే బుద్ధి లేకపోతే నిరర్థకం. అది ఏమి ప్రాపంచికమైనటువంటి కళలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కదండి. ఇప్పుడు ఒక ఆయన అందంగా ఉన్నాడు, ఇంకొక ఆయన విద్యావంతుడిగా ఉన్నాడు, ఇంకొక ఆయన ధనవంతుడిగా ఉన్నాడు. అంత్యకాలంలో ఏమైనా ఉపయోగిస్తాయా? శరీరం స్వరూపం తథావా కలత్రం యశారు చిత్రం ధనం నేరుతుల్యం హరేరంగృతజ్ఞే మనస్సే నలగ్నం తదక్కిం 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 తదక్కిం. శంకరుడు ఆయన శరీరం అందంగా ఉంది, ధనం ఎక్కువగా ఉంది, అన్ని బాగున్నాయి, భగవద్భక్తి లేకపోతే వాస్త అని 4 పర్యాయములు అడిగారండి. తదక్కిం తదక్కిం. అంత్యకాలంలో నేను కాపాడుతాయా చెప్పండి.
అందుచేత ఎంత శీఘ్రంగా మానవుడు తరించడానికి ప్రయత్నం చేస్తే, తనలో సుగుణములు సంపాదించాలనేటువంటి అభ్యాసం చేస్తే ధన్యుడు, లేకపోతే జీవితం వృధా అయిపోతుందన్నది. ఈ విధంగా ప్రతిరోజు 2 వాక్యములు ముందుగా చెప్తున్నాము. ఈ రోజు 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగములు గుర్తున్న విచారణ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అది ప్రశ్న. ఎక్కడున్నామని చెప్పండి. అఖండమైన జ్ఞానం. జ్ఞానం లేకపోతే జీవితంలో ఎన్ని ఇతరమైన వస్తువులు పొందినా అంత పెద్ద ఉపయోగం లేదండి. జ్ఞానాదేవత కైవల్యం అని, జ్ఞానం చేత మోక్షం అని చెప్పి శాస్త్రకారులు చెప్తున్నారు. ఏమి జ్ఞానం? చెప్పండి. తన మరిచిపోయినటువంటి తన ఆత్మస్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం పెట్టుకోవడం పేరు జ్ఞానం. ఇంకేమీ లేదండి. ఏమో పెద్ద కంగారు పడతారు కొందరు, ఏమో నాకు జ్ఞానం తెలియటం లేదు. అదే తెలిసేది ఏమిటండి? తన స్వరూపాన్ని వారు మర్చిపోయినారు. తాను ఆత్మయుండి తాను దేహం అని చెప్పి అనుకుంటున్నారు. తిరిగి పెద్దల యొక్క బోధ చేత చిదానందరూప శివోహం శివోహం, ఆ శివోహం అనేటువంటి పదాన్ని బాగా మననం చేసి తన యొక్క స్వరూపాన్ని అనుభూతం చేసుకోవటమే జ్ఞానం. అర్థమైంది? ఆత్మజ్ఞానం అంటే కొత్తగా నేర్చుకోవాల్సింది లేదండి. 2 వస్తువులు చేరిపోయి ఈ ఉపాధిలో ఏది చెప్పండి? ధర్మం అధర్మం, నీతి అవినీతి, ఆత్మ అనాత్మ, క్షేత్రము క్షేత్రజ్ఞులు, దృక్కు దృశ్యము. ఈ విధంగా చేరిపోతే అసలు వస్తువులతో బాగా తెలుసుకుని దానిలో నిలకడ కలగటం పేరే జ్ఞానం కదండి. ఊరు బయట పొలం ఉంటే ఆ పొలంతో ఎవరైనా ఐక్యమైపోతున్నారా? లేదు. ఆ పొలాన్ని అప్పుడప్పుడు చూచేస్తుంటారు. అదేవిధంగా క్షేత్రం, క్షేత్రం అంటే తాను కానిటువంటి వస్తువులన్నీ క్షేత్రం. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, శరీరము, ప్రపంచము ఇదంతా తాను కాదండి. అనవసరంగా వీడు అహం మమ ఈ 2 లెక్క వేసుకుంటున్నాడండి. అహం అంటే ఈ శరీరం నేను, మమ అంటే ఈ వస్తువులు నావి అని ఈ 2 అటాచ్మెంట్ అంటే తాదాత్మ్యం చేత వాడు భ్రష్టుడైపోతున్నాడని. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ డివైడ్ చేస్తున్నాడు. మొన్నటి నుంచి విభాగ యోగం అని చెప్పి ప్రారంభించినారు కదండి. నిన్న క్షేత్రజ్ఞ విభాగ యోగం, ఈ రోజు గుణత్రయ విభాగ యోగం. విభాగం అంటే విడదీయటం. మంచి చెడ్డ 2 కలిసినప్పుడు చెడ్డను కొంచెం వేరు చేయాలండి. ఇంతే మనం చేయవలసినటువంటి పని, ఇంకేం లేదండి. ఇళ్లలోనండి ఏ ఇంట్లో అయినా 2 వస్తువులు ఉంటాయండి. ఏ ఇంట్లో అయినా సరే ఏమిటో తెలుసండి? చాట, జల్లెడ, రెండండి. అది లేని ఇల్లు ఉండదండి. కానీ రెండింటి యొక్క స్వభావం ఎంత భేదమో తెలుసండి. చాట మంచి వస్తువుల తనలో అట్టు పెట్టుకుని చూడండి, చాటలో చెరుగుతారు. ఏం పడుతుంది కింద? దుమ్ము, ఈ చెత్త ఇదంతా కింద పడుతుంది. మంచి వస్తువు చాటలో ఉంటుంది. ఇది చాట స్వభావం, జ్ఞానం యొక్క స్వభావం. మంచి అట్టు పెట్టుకుని చెడ్డ వదిలేస్తుంది. జల్లెడు అట్లా కాదండి. ఇప్పుడు జల్లించండి, ఆ మంచి వస్తువులతో వదిలేస్తుందండి అది. ఆ జల్లెడు ఆఖరికి మిగిలేదండి రాళ్ళు, రప్పలు, వడ్ల గింజలు ఇదంతా ఉంటుంది. నాలో చెడ్డ పెట్టుకుంటాను, మంచి నాకు వద్దు అంటుందండి. ఎవరు? జల్లెడ అజ్ఞానం అండి, చాట జ్ఞాని. ఎప్పుడైనా 2 చూస్తే ఈ మాట అనుకోండి కొంచెం. కనుక ఏ విధంగా తయారు కావాలంటే చాట వల్ల తయారు కావాలి. మంచిని అట్టు పెట్టుకోండి, దైవ సంపద పెట్టుకోండి, అసలు సంపద వదిలేయండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 3 గుణములు ఈ ఆత్మజ్ఞాన విచారంలో 3 గుణములను వచ్చి బోధిస్తున్నారండి. దీని పేరు గుణత్రయం. అది మనస్సులో 3 గుణాలు ఉన్నాయండి. ఏది చెప్పండి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అదండి 3 గుణాలు. ఈ 3 గుణాలు కూర్చున్న వివరణ ఈ రోజు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్నారు. అందుచేతనే గుణత్రయ విభాగం. అది మనస్సును వేరు చేయండి, అప్పుడు ఈ 3 గుణాలు తొలగిపోతాయండి. చూడండి, చిన్ముద్రాన్ని మీకు ఇద్దరు చెప్పినాను. ఈ బొటన వేలు, చూపుల వేలు ఇట్లా కలపటం, ఏమండి ఈ 3 వేలు ఇట్లా తాకటం, దీని పేరు చిన్ముద్ర అంటారండి. ఈ 3 వేలు ఇట్లా తాకటం అంటే దాని అర్థం తెలిసిన 3 గుణాన్ని నెట్టేతలు మారేయండి. త్రిగుణములు అనేది మన స్వరూపం కాదండి. ఇది మనస్సు యొక్క స్వరూపం. ఆ మనస్సును దూరంగా పంపించేస్తే అమనస్కం. అమనస్కం అనేటువంటి స్థితిలో జీవుడికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి లేదు. అది ప్రతివారు రియలైజ్ చేయాల్సిందే తప్ప ఉపన్యాసంలో అది చెప్పడానికి వీలు లేదండి. అనుభవం అది. 3 గుణముల్లో కనుక రహితం చేస్తే, ఆ స్వస్వరూపంలో కనుక మనస్సు నిలకడ కలిగితే జీవుడు పొందే ఆనందం ఇన్ఎక్స్ప్లికబుల్. అది ఇట్ కాట్ బి ఎక్స్ప్లెయిన్. అది నోటితో చెప్పదగింది కాదు. వాచావత్తుమ శక్యం అంటాడు కవుడు శంకరుడు. నోటితో నేను చెప్పలేను అని ఒక వాక్యం ఇద్దరు చెప్పారు. వాచావత్తుమ శక్యమేవ మనసా మంతం నవా శక్యతే స్వానందామృత పూరపూరిత పర బ్రహ్మాంబుధే వైభవం. ఆ వైభవం, ఆ ఆనందం యొక్క వైభవం ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అన్నారు ఎవరండి? శంకరాచార్య. మరి అటువంటి వారు చెప్పలేకపోతే ఇంకా ఇతరులు చెప్పగలరా? అనుభవానికి సంబంధించిన విషయం అన్నది.
అందుచేత ప్రతివారు ధ్యానమును కొంచెం చక్కగా అభ్యసించి ఈ ఆత్మవిచారణ కొంచెం అనుభవం తెచ్చుకుని ఇక ప్రారంభించాలి. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఈ 3 గుణాన్ని నెట్టవతలు వారేంటి గుణాతీతం గుణత్రయ విభాగ యోగం అని ప్రారంభిస్తున్నారు. మొట్టమొదట కృష్ణ పరమాత్మ మొదలు పెట్టారండి. అర్జునుడు ఏం అడగలేదు. ఈ అధ్యాయంలో అర్జునుడు అడిగేటువంటి ప్రసక్తి చివరికి వస్తుంది, కానీ మొదట్లో లేదండి. ఏం మొదలు పెట్టారు, ఏం ప్రారంభం చేశారు? అర్జున, ఇంతవరకు నీకు ఎన్నో బోధలు చెప్పినాను, తిరిగి చెప్తున్నాను. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. అది ఎంత వాత్సల్యం చెప్పండి అర్జునుడి మీద కృష్ణ పరమాత్మకి. ఆనంద పరవశుడైపోయినాడు. కారణం వీరి యొక్క అర్హత, వీరి యొక్క హృదయ పవిత్రత చూసి, వీరి యొక్క శుద్ధమైనటువంటి మనసు చూసి పరమానందం అయిపోయింది. అనఘ అనఘ అని చెప్పి అర్జునుడిని సంబోధిస్తున్నారు. అధం, అధం అంటే పాపం. పాపము లేనిటువంటి నాయన, అసూయ లేని వారా అని చెప్పి సంబోధన చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క హృదయం చాలా పవిత్రంగా ఉంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరం భూయ భూయ అని చెప్పి మొదలు పెట్టారు. భూయ అంటే తిరిగి, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఐఎమ్ రిపీటింగ్ ది సేమ్ థింగ్ అగైన్ అని అంటున్నారు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. అర్జున, అనేక జ్ఞానాలు ఉన్నాయి, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం తిరిగి చెప్తున్నాను. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. మరి దీన్ని తెలుసుకుంటే వచ్చే లాభం ఏంటి? యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దీన్ని తెలుసుకుని అనేక మంది మునీశ్వరులు తరించిపోయినారు. ఏమండి, దీనివల్ల వచ్చే ఫలితం ఏంటని చెప్పి ఎవరైనా అడిగితే ప్రత్యక్షంగా మనకి ఆనందం కలుగుతుందండి. ఈ ఆత్మ విషయం అండి పరోక్షం కాదు, ప్రత్యక్షం. ప్రత్యక్షావగమం ధర్మ్యం అన్నారు జరకు. ప్రతివారు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలండి. ఎక్స్పెరిమెంట్ చేసి తనలో తాను చక్కగా అన్ని విషయాలు అనుభవానికి తెచ్చుకుంటే ఇక్కడే ప్రత్యక్షంగా తెలుస్తుందండి. ఇది ఎక్కడో ఇంకో లోకంలో మోక్షం అని కాదు. అత్ర బ్రహ్మ సమశ్నుతే. అది ఇక్కడే బ్రహ్మస్వరూపం అయిపోతున్నారు వాడు. ఎప్పుడు పొందుతాడు బ్రహ్మత్వం? యదా అంటాడు, ఇఫ్ అంటాడు. ఏ టైంలో ఈ కార్యక్రమం అమలు పెట్టుకుంటారో ఆ టైంలో వాడికి ఇక్కడే మోక్షం. అది ఉపనిషత్ వాక్యం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయోస్య హృది స్థిరత. హృదయంలో ఉన్న కోరికలు, డిజైర్స్, వరల్డ్లీ డిజైర్స్, అది ప్రపంచమైనటువంటి కోరికలు ఎప్పుడు తొలగిపోతాయో, యదా సర్వే ప్రముచ్యంతే కామాయోస్య హృది స్థిరత అధమత్యో అమృతో భవతే అత్ర బ్రహ్మ సమశ్నుతే. అత్ర అంటే ఇక్కడే. కొందరు అనుకుంటారు అన్ని పరలోకంలో మోక్షం వస్తుందేమో. రామరామ, అదంతా ఏం లేదండి. యూ విల్ రియలైజ్ హియర్ ఓన్లీ. అది ఇక్కడే, ఈ క్షణంలోనే వాడు మోక్షం పొందుతాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఎప్పుడు? యదా అంటాడు. ఏ టైంలో మీ హృదయంలో కోరికలు, వాంఛలు, విషయ వాసనలు, దృశ్య సంబంధమైనటువంటి వ్యామోహములు ఇవన్నీ తొలగిపోతాయో అప్పుడే ఆ క్షణంలోనే మోక్షం లభిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో కూడా చెప్పినారు. ఏమిటా శ్లోకం? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్. ప్లీజ్ అండర్లైన్. సమస్తమైనటువంటి కోరికలు ఈషణ. దీన్ని ఈషణ అంటారు. కోరికలు ఊరికి ఆశ. ఒక పోని అనుభవిస్తాడనుకోండి, అంతటితో తృప్తిందా? లేదండి. అనలం అంటారండి దీన్ని. అలం అంటే ఏం చెప్పండి? అలం అంటే చాలు. అనలం నాకు చాలదు అని అంటుందండి ఒక వస్తువు. ప్రపంచంలో ఒక వస్తువు ఉన్నది, మీరు ఎంతైనా పెట్టండి స్వాహ చేస్తుంది, ఇంకా ఏమైనా ఉంటే బతుకురండి అంటుందండి. అది ఎవరు చెప్పండి? అగ్ని. అగ్నిహోత్రంలో మీరు ఏమైనా వేయండి, ఎంతైనా వేయండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటుందండి. అందుచేత అగ్నికి సంస్కృతంలో అనలం అని పెట్టారు. అలం అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్, అనలం అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. తృప్తి అనేది లేదండి. అగ్నిహోత్రంలో ఎన్ని ఆహుతులు వేసినా కూడా ఇంకా కావాలని చెప్పంటుంది. అదేవిధంగా ఈ మనస్సు ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని ప్రాపంచిక విషయములు అనుభవించినా చాలదు అంటుందన్నది. అందుచేత అనలం కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. అది ఇదొక శత్రువు. కాబట్టి కోరికల్ని ఇవన్నీ ఎంత శీఘ్రంగా మానవుడు పోగొట్టుకుంటే ప్రాపంచ కోరికలు, అప్పుడు ఆ మనస్సు క్షమిస్తుందండి. ఇట్ విల్ బి డ్రాప్డ్. అది కట్టెలు లేనటువంటి అగ్ని మండుతుందా చెప్పండి? కట్టెలు 10 కట్టెలు ఉన్నాయి, మండుతున్నది. ఆ కట్టెలు తీసేయండి, ఇంకా అగ్నిహోత్రం ఏముంది? అదేవిధంగా సంకల్పములు, భోగములు, విషయములు, ఈ వాంఛలు ఇవన్నీ కనుక ప్రాపంచికమైన నెట్టి అవతల వారైతే కేవలం ఆత్మస్వరూపంలో మనస్సు నిలకడ కలిగితే ఇక వారికి దుఃఖం ఎక్కడ? ఎవరిది? ఇంకా మనస్సు అనేది నామరూపాలే లేవండి. అందువల్ల ప్రతిబంధకం ఏమిటో తెలుసండి? ఈ రజోగుణం. ఇది ఈ రోజు ముఖ్యంగా
తమోగుణం రజోగుణం మోస్ట్ డేంజరస్ థింగ్స్. అది మానవుడికి మహాప్రమాదం, అశాంతి కలుగు చేసే ఈ రెండండి. సత్వగుణం మంచిదండి. 3 గుణాలు ఈ రోజు చెప్పబోతారు. సత్వగుణం మంచిది, ఈ రజోగుణం తమోగుణం చాలా ప్రమాదం అండి. దానికి దృష్టాంతం చెప్తాను. ప్రమిదలో ఒక దీపం వెలిగించండి. రాత్రి ప్రమిదలో ఒక దీపం వెలిగించండి. తెల్లటి చిమ్మిని అంటే గ్లాసు దాని మీద పెట్టండి. కాంతిలో ఏమి భేదం ఉండదండి. తెల్లటి ఇల్లంతా బాగానే ప్రకాశిస్తుంది. పూర్వకాలం అదే లైట్లు కండి మనకి, అరికేల లైట్లని అరికేల లాంతర్లు పెట్టుకుంటారు. దీపం ఉంది లోపల, కానీ తెల్లటి గ్లాసు అదేమిటి తెలుసండి? సత్వగుణం తెల్లగా ఉంటుంది, ప్రకాశంలో లోటు ఉండదు. ఆ తెల్ల చిమ్మిని తీసేయండి, ఎర్రటి గ్లాస్ పెట్టండి. ఏమవుతుంది? కాంతి తగ్గిపోతుందండి. లోపల దీపం చక్కగా వెలుగుతున్నా ఎర్రటి గ్లాస్ కనుక దాని మీద పెడితే ఇదంతా కొంచెం ఎర్రబడుతుందండి, కాంతి తగ్గిపోతుంది. అది రజోగుణం. రజోగుణం కనుక ఆవరిస్తే ఆత్మనే ఈ విధంగా అవుతుంది. కాంతి అంటే ప్రకాశము, జ్ఞానము ఇవన్నీ తగ్గిపోతాయి. ఫలితం చాలా ఇదివరకంత ప్రకాశంగా ఉండదండి. ఇక మూడవది, ఆ ఎర్రటి చిమ్మిని తీసేయండి, నల్లటి గ్లాస్ పెట్టండి. నల్లది చీకటి అయిపోతుందండి ఇల్లంతా. లోపల దీపం వెలుగుతున్నది కానీ చీకటి. వాట్ ఇస్ ది కాస్మల్? ఈ ఆవరణ, ఈ నల్లటి ఆవరణ దాన్ని కప్పేస్తుందండి. ఇది తమోగుణం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 3 గుణాలు లోపల అందరి యొక్క హృదయంలో పరమాత్మని యొక్క దీపం వెలుగుతున్నారు. ప్రతి జీవి యొక్క హృదయంలో ఉంది. సర్వస్యాహం హృదయ సన్నిష్టో మతస్మజ్ఞానమపోహనంచ. అందరి యొక్క హృదయంలో పరమాత్మ వెలుగుతున్నారు. ఎవరు వారు? దీపం. ప్రమిదలో దీపం వస్తారు పరమాత్మ. కానీ ఈ మనస్సు అనేటువంటి ఆవరణ వచ్చి దాని మీద పడింది. కొందరికి తమోగుణం నల్లగా ఉంటుంది, వారి జీవితమే నాశనం, నలుపు. దాని అంటే తీరాని పనులు చేయటం, అధర్మం చేయటం, అన్యాయం చేయటం, ఇవన్నీ కూడా నండి నలుపు. మరి కొందరికి రజోగుణం అంటే క్రోధము, అసూయ, ద్వేషము, ఈర్ష్య, దంభం, ఇటువంటి పాల్గొనాలన్నీ ఉంటాయి. ఇది రజోగుణం అండి. సత్వగుణం ఏది చెప్పండి? తెల్లటి గ్లాసు అది పెట్టినా మనకేం బాధ లేదన్నది. సరే, ఆ దీపం చక్కగా దర్జల్యమానంగా ప్రకాశిస్తుంది, ఇల్లంతా కూడా ప్రకాశంగా ఉంటుంది. అది ఏది చెప్పండి? సత్వం. కరుణ, దయ, ప్రేమ. వీడు కూడా అంత పవిత్రత, శుద్ధత్వం పొందాలి. పతంజలి అనే పేరు మీరు విన్నారు కదండి. పతంజలి ఎవరు చెప్పండి? యోగ సూత్రం రాసిన మహానుభావుడు అండి పతంజలి. యోగ సూత్రంలో ఎవరన్నారు? మోక్షము అనగా ఏమి? వాట్ ఈజ్ సాల్వేషన్? దానికి చెప్పారు. సప్త పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం అన్నారండి. ఎవరు? పతంజలి. సప్త పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. కైవల్యం అంటే మోక్షం అనగా, సత్వం అంటే మనస్సు, పురుష అంటే పరమాత్మ. భగవంతుడు ఎంత పవిత్రుడో ఈ మనస్సు కూడా అంత పవిత్రంగా ఉంటే రెండు కలిసిపోతాయి. అది ఏమండి? విజాతీయమైన వస్తువులు కలవు కదా, అదేవిధంగా అజ్ఞాని భగవంతుడు కలవరండి. జీవ బ్రహ్మైక్యం ఇక్కడ సాధ్యపడదు. ఈ పవిత్రతను వీడు పొందితే కలిసిపోతుంది, అదే మోక్షం. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. దీనికి ఎంత సాధన చేయాలండి? మరి మనస్సు ఇంత పవిత్రంగా పెట్టుకుని భగవంతుడు ఎంత పవిత్రుడు అంత పవిత్రత సంపాదించాలంటే ఈజ్ ఇట్ ఏ జోక్? చెప్పండి, నోటి మాటలా? ఎంత ప్రయత్నం చేయాలి. అందులో ఈ మనస్సు వీడిని మోసం చేస్తున్నదండి. ఎవరిని? జీవుణ్ణి. మనస్సు ఏమని చెప్తుందో తెలుసండి? ఏమండి, మీరు చాలా కాలం నుంచి అభ్యాసం చేస్తున్నారు, గెలిచేశారు, మీరు నన్ను జయించేశారు అని మనస్సు అంటుందండి. వీడు అనుకుంటాడు, ఒరే నిజమేమో మనం మనస్సును జయించామో అని అభ్యాసం తగ్గిస్తాడండి వీడు. ఎప్పుడు అభ్యాసం తగ్గించాడో మనస్సు వచ్చి అమాంతంగా వాడిని మింగేస్తుందండి. ఇట్లా జరుగుతున్నదండి. ఇప్పుడు చూడండి, కోపం. చాలా మంది అనుకుంటే నేను కోపాన్ని జయించాను అంటారు. కొందరు కామం, నేను కామాన్ని జయించానని కొందరు అనుకుంటారు. అయ్యా, ఆ మనస్సు ఈ విధంగా అనిపిస్తుందండి. ఇంగ్లీష్ లో ఒక మహనీయుడు చెప్పిన వాక్యం, ది మైండ్ హ్యాస్ ఎ నాక్ అంటారు. నాక్ అంటే ఇంగ్లీష్ లో జిత్తు. మనస్సు అంటే వీడిని టోపేయడానికి, వీడిని మోసం చేయడానికి ఒక పని చేస్తున్నట్టు. ఏమిటో తెలిసిన, ది మైండ్ హ్యాస్ ఎ నాక్ ఆఫ్ మేకింగ్ ది ఆస్పిరెంట్ ఫీల్ దట్ హీ ఈజ్ ఇట్స్ మాస్టర్. నన్ను జయించావయ్యా అని చెప్పి అంటుందండి మనస్సు. వైల్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ ఎ హోప్లెస్ ఫూల్ ఆఫ్ హిమ్ అన్నాడండి. దాన్ని ఫూల్ చేసి వదిలిపెడుతుందండి మనస్సు. నేను జయించాను. అయ్యా, విశ్వామిత్రుడు మొదట్లో అట్లా అనుకున్నారండి, ఆహా నేను ఇంద్రియాలను జయించానని. లోకల్లో వచ్చేటప్పటికి అందరూ స్తోత్రం చేశారు, ఆహా బ్రహ్మర్షి వశిష్ఠుల వారు నాన్ సెన్స్, ఇంకా రాజర్షి, మీరు రాజర్షి. వారికి తెలుసండి, అహం అనేది పోకపోతే, అసూయ అనేది పోకపోతే, అపవిత్రత తొలకపోతే బ్రహ్మత్వం ఎవరికి రాదండి. సరే, అందువల్ల వశిష్ఠుల వారు ఆఖరికి చివరికి వినయం, విధేయత వారు ఎప్పుడు అవలంబించారు, అప్పుడు బ్రహ్మర్షి గారిని తక్కినప్పుడు అనలేదండి. మనస్సు నమ్మకూడదండి. ఈ మనస్సు
మీరు ఎవరైనా నన్ను జయించేశారు అంటుందండి. ఈ మనస్సు యొక్క కొంచెం చాకచక్యం తెలుసుకుంటే దాన్ని లొంగతీయటానికి మనకు అవకాశం ఉంటుందండి. మనస్సు చాలా మోసం చేస్తుందండి మానవుణ్ణి. ఈ దుర్గుణాలు కూడా నెమ్మదిగా వస్తాయండి. వచ్చి ఏమంటాయి తెలిసిన, ఏమండి మీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వండి అని అడుగుతాయండి. ఏది దుర్గుణాలు. వీడేదో పాపవాళ్ళు అడిగింది కదా అని కొద్దిగా చోటిస్తారు. అదేం చేస్తుంది తెలిసిన, డెవలప్ అవుతుందండి. పెరిగి ఆ దుర్గుణం వీడిని నాశనం చేస్తుందండి. ఇప్పుడు రైళ్లలో చూడండి, అంత కిక్కిరిసి కూర్చుంటారు సీట్ల మీద, రైలు కదులుతుంది. కదిలే టైంలో ఒక ఆయన ఎక్కుతాడు, మన ముందే నిలబడతాడు ఆయన. అప్పుడు కొంచెం ఆయన గుండెకాయ కలవాడు, అయ్యో మనం టికెట్ కొన్నాం, వాడు ఆయన టికెట్ కొన్నారు, ఆయన నిలబడటం మనం కూర్చోవటం న్యాయమేనా అని కొంచెం ఆయనకు చోటిస్తామండి. నేనరా అని కొంచెం చోటిస్తాము. ఆయన ఏం చేస్తాడు తెలిసిన, నెమ్మది డెవలప్ అవుతాడండి. వీళ్ళు లేవపడతాడు అసలు ఆయన. ఈ విధంగా జరుగుతుందండి. సరే, ఇంగ్లీష్ లో ఒక వాక్యం ఉందండి, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అంటుందటండి మనస్సు. ఏమండి, మీ ఇంట్లో కూర్చునే చోటు నాకు ఇవ్వండి, పండుకునే చోటు నేనే చేసుకుంటాను అంటుందట. గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అంటుందటండి. పండుకునే విషయం నేను చూసుకుంటాను, కూర్చోడానికి కొంచెం చోటు ఇవ్వండి. ఈ విధంగా దుష్టగుణాలు కొంచెం వచ్చినట్టు వచ్చి డెవలప్ అయిపోతాయండి. డెవలప్ అయిపోతే వీడు హతాశుడైపోతాడు, కుంగిపోతాడన్నది. అందుచేత ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు చెప్పింది, రజోగుణాన్ని నమ్మబాకండి, అది వచ్చినట్టు వచ్చి మానవుని కింద తోచవతలు వారేస్తుంది. ఈ కామక్రోధాదులు, ఈ వికారములు, ఈ ప్రాపంచిక విషయములు, ఈ అత్యాశ, ఇవన్నీ కూడా ఎంత శీఘ్రంగా తొలగితే అంత మంచిదండి. అవి నేను చెప్పిన మాట మనం నమ్మకూడదండి. మనసు చెప్తుంది, ఏమండి నన్ను జయించారు, మీ కోపం తగ్గింది, కామం తగ్గింది అని కనుక చెప్తే మనం నమ్మకూడదండి. కారణదేహం అని ఉంటుందండి. కారణదేహం అంటే మోస్ట్ సటిల్ బాడీ, మహాసూక్ష్మమైనటువంటిది. దానిలో అనేక జన్మార్జితమైనటువంటి వాసనలు ఉంటాయండి. వాసనలు అంటే టెండెన్సీస్, సంస్కారములు ఉంటాయి. మనం అన్ని జయించామని అనుకున్నా అవి చెలరేగుతాయండి. ఒక్కొక్క ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెలరేగిపోతాయి, మానవుని కిందకి తోసేస్తాయండి. అందుచేత నేను ఇదిగో అన్ని జయించానని చెప్పి ఎవరు అనుకోకూడదండి. శ్రీకృష్ణ పరమాత్మ వారు నోరు తెచ్చిన అధ్యాయం మొట్టమొదటి సాంఖ్యయోగం అక్కడే చెప్పినారు, అర్జున ఈ సాధన వదలద్దు. ఏచాబ్రాహ్మణే స్పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి. చూడండి, సాధన ఎంతవరకు చేయాలి? అంటిల్ ది ఫాల్ ఆఫ్ యువర్ బాడీ, అంటిల్ యువర్ డెత్, ప్లీజ్ డోంట్ స్టాప్ యువర్ సాధన అంటున్నారు. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. అంతకాలే ఇస్తున్నారు అంటే ఏంటి? కొందరు ఏదో 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 సంవత్సరాలు పారాయణ ఇవన్నీ చేసుకుంటూ చాలు నేను జయించానని చెప్పేసి ఉంటారని. శ్రీకృష్ణ పరమాత్మ బివేర్, నమ్మకూడదు, ఈ మనస్సు అట్లా మోసం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. జాగ్రత్త, సాధన మాత్రం వదలద్దండి. నేను జయించానని చెప్పి ఎవరైనా అంటే అది నమ్మకూడదండి. ఎందుకంటే ఈ ఎక్స్పార్టీ వాళ్ళు కాచుకొని కూర్చుంటారండి. మాయ, అజ్ఞానం, ప్రకృతి అమాంతలోకి మీద పడి బాధ కలుగు చేస్తాయండి. రజో రాగాత్మకం విద్ధి. కొంచెం హెచ్చరికతో ఉండండి. ఈ మనస్సును నమ్మకూడదండి. నేను జయించాను, ఇంద్రియముల మీద విజయం పొందినానని ఎవరు కలలో కూడా అనుకోవద్దు. ఎందుకంటే చివరి కాలం వరకు జాగ్రత్తగా ఉండమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. దీస్ డేంజరస్ ఫెలోస్, దే ఆర్ వెరీ వెరీ డేంజరస్. మహా జాగ్రత్తగా ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ ఇవన్నీ కూడా శత్రువులని పొంచి ఉంటారు. మనం కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే వచ్చి మీద పడిపోతారన్నది. అందుచేత జయించామని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు, సాధన చేస్తూనే ఉండాలన్నది. ఇప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడండి ఇంట్లోకి? చెప్పండి, దొంగ ఎప్పుడు వస్తాడు? మనం దీపం ఆర్పేసి తలుపులు తెరిచి నిద్రపోతుంటే వాడు వస్తాడండి. అదే మనం మేలుకుని తలుపులు గడవేసుకుని దీపం చక్కగా వెలిగిస్తే ఎక్కడ వస్తాడు చెప్పండి దొంగ? అది నాస్తి జాగ్రత్త భయం అన్నాడు. భయం ఎవరికంటే నిద్రపోయే వారికి భయం. నాస్తి జాగ్రత్త, మేలుకున్న వారికి భయం లేదని శాస్త్రంలో చెప్తున్నాం. మేలుకోవటం అంటే ఆ ఆత్మస్థితిలో కొంచెం జాగ్రత్తగా ఉండి శత్రువులైనటువంటి కామక్రోధాదులు రాకుండా కొంచెం ప్రయత్నం చేస్తే కానీ అప్పుడు ఎవరు రారండి. వీడు కొంచెం అజాగ్రత్తగా ఉండి నేను కాంకార్డ్ తీసుకెళ్ళావు అని చెప్పి అనుకున్నాడా? అది మంచిది కాదు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మనసులో ఉండేటువంటి 3 గుణాలు గురించి కొంచెం జాగ్రత్తగా పరిశీలించవాలని చెప్పి చెప్తున్నారని. 3 గుణములు బంధిస్తున్నాయని చెప్తున్నారనేది. చలో, సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. దేహి అంటే ఆత్మ. ఈ ఆత్మని చుట్టి వేస్తున్నాయి ఏది? 3. ఈ 3 గుణాలండి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. నేను మొదట్లో చెప్పారు, అది జ్ఞాపకం పెట్టుకోండి. సత్వగుణం మాత్రం బంధనం కాదండి. సత్వగుణం అనేది మనకి ప్రతిబంధకం కాదు, దాన్ని తప్పకుండా అవలంబించవలసిందే, వదిలిపెట్టవలసింది ఈ 2 అండి. ఏది? రజోగుణం, తమోగుణం. అది సత్వం
రజస్తమైతి గుణా ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇక ఒక్కొక్క గుణాన్ని వివరిస్తున్నారు. తత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. అది సత్వగుణం ఏదో ప్రమాదమైంది కాదండి. ఇక రజోగుణం. సత్వగుణం అంటే తెలుసుకోదండి, దయ, ప్రేమ, కరుణ, ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలు సత్వగుణం. అది ఇంకా మనం అవలంబించవలసిందే కానీ తొలగించండి పల్లెలు. ఒక టైం వచ్చేటప్పటికి వాటింతట డ్రాప్ అయిపోతాయండి. కాబట్టి దాని చాప్టర్ కొంచెం దూరంగా పెట్టండి. సత్వగుణాన్ని గురించి మనం ఏమి ఎక్కువగా తొలగించడానికి ప్రయత్నం చేయకూడదండి. రెండవది రజోగుణం. రజో రాగాత్మకం విద్ధి, దాన్ని వివరిస్తున్నారు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రాగాత్మకం రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ ఇవన్నీ రజోగుణానికి సంబంధం. ఈ రజోగుణం గల వారు ఎవరైనా ఉన్నారా అని మీరు అడగచ్చు. రావణాసురుని దృష్టాంతాన్ని తీసుకోవచ్చండి. రావణాసురుడు రజోగుణం అనేది. అనేక సిద్ధులు ఉన్నాయి, అనేక శక్తులు ఉన్నాయి, తపశక్తులను ఏం లాభం చెప్పండి. ఆఖరికి సర్వం వ్యర్థం అని నాశనం అయిపోయి వారికి ఎన్నో ఇవన్నీ శక్తులు ఉన్నాయండి. అన్ని శక్తులు ఉన్నప్పటికీ రావణాసురుడు ఏమైపోయినాడు, ధూళిలో కలిసిపోయినాడండి. 10 తలలు కూడా కుక్కలు నక్కలు పీకుతూనే ఉంటాయి అక్కడ శ్మశానంలో. కనుక దైవే బలే సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్బలే. ఆ పవిత్రత లేడం వల్ల వారండి సర్వం నిష్ఫలితం. ఎన్ని సిద్ధులు ఉన్నప్పటికీ వేసి వృధా అయిపోయిందండి ఎవరికి? రావణాసుడు. అదేవిధంగా ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఏమైపోయినారు చెప్పండి? ఈ దుర్గుణాలు అవలంబించి సర్వనాశనం అయిపోయినారండి. పవిత్రమైనటువంటి గుణాలు కలిగినటువంటి పాండవులు ఎంత కీర్తిని పొందినారు లోకంలో చెప్పండి. ప్రాతస్మరణీయులు అయిపోయినారండి. కనుక ఈ రజోగుణం మహాప్రమాదం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని వివరిస్తున్నారు. రజో రాగాత్మకం విద్ధి కృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. నిబధ్నాతి కట్టివేస్తున్నాయి. తాడు ఎవరైనా తాడు పెట్టి కట్టేస్తా ఉంటారు చెప్పండి. బద్ధుడు ఎక్కడికి వెళ్ళలేదు, తాడు చేత బంధింపబడ్డా. అదేవిధంగా రజోగుణం, తమోగుణం తాళ వంటివి. అది ఈ తాళ చేత వాడంతటి వాడే బంధింపబడుతున్నాడు. ఒకరొచ్చి బంధించడం కాదండి, వాడంతటి వాడే బంధింపబడుతున్నాడు. తృష్ణాసంగ సముద్భవం అండర్లైన్. తృష్ణ అంటే ఏమిటి తెలుసండి? అత్యాశ. ఈ రజోగుణం కలిగినటువంటి వారికండి ఊరికి ఆశ పెరిగిపోతుంది. దాని పేరు మనోరథం అంటారండి. సంస్కృతంలో మనోరథం అంటే ఏమో మనస్సుతో కల్పించుకుని వాటిని అనుభవించుకుంటూ అవస్థపడుతుంటాడు. మనోరథం. దానికి ఏదైనా అంశం ఉన్నదా? మనోరథానాం న సమాప్తిరస్తి. ఆయన అంతు లేదంటాడు ఒక ఆయన. మనోరథానాం న సమాప్తిరస్తి వర్షాయుధవాపి లక్షై పూర్ణేషు పూర్ణేషు పునర్నవానాం ఉత్పత్తయః సంతి మనోరథానాం. ఒక్కొక్కటి అనుభవిస్తుంటే కొత్త కొత్త కోరికలు వస్తాయండి. సరే, తృష్ణ ఏమి తృప్తి లేదు, అత్యాశ. తృష్ణ అంటే ఏమిటి చెప్పండి? ఆశ. ఆశ ఎక్కువ అంతస్తులో ఉంటే ఏమంటే మోతాదులో దాని పేరు తృష్ణ అంటారండి. ఎన్ని అనుభవించినా ఇంకా 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 అని ఆశకి అంతు లేదండి. మానవుడికి ఆశ ఎంత ప్రమాదం కలుగు చేస్తుందో కొంచెం తెలుసుకోండి. దాని పేరు తృష్ణ. అది రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ రజోగుణానికి వచ్చినట్టే ఇంకా చెప్పవలసిన లేదు, అందరూ తెలుసున్నది. ఇక తమోగుణం. తమోగుణం అంటే ఏమిటి వచ్చింది? ఎప్పుడు మత్తు, నిద్ర, బద్ధకం, సోమరితనం. ఇదండి తమోగుణం యొక్క లక్షణం. సోమరితనం అండి. ఏమి ఒక కార్యక్రమం చేయడు, ఎంతసేపటికి నిద్ర. ఏమంటే తమోగుణం గల వాళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడండి. ఒక గురువు ఎవరో తెలిసిన? కుంభకర్ణుడు అండి. కుంభకర్ణుడు 6 నెలలు తిండి, 6 నెలలు నిద్ర. అదండి. ఈ విధంగా ఎవరు ఎప్పుడు ఈ దీంట్లోనే తమోగుణంలో ఉంటారో వారు వృద్ధికి రారండి. తమోగుణం యొక్క లక్షణం ఏమిటంటే గోడండి. గోడకి ఏమైనా పుణ్యం ఉందా, పురుషార్థం ఉందా? ఏమి లేదండి. ఒట్టి జలమైనటువంటి వస్తువులాగా తయారవుతాడు. మొత్తం ఈ జనంలో కూడా ఈ రకం సాధిస్తున్నారు. ఎంతసేపటికి భోజనం, నిద్ర, బద్ధకం. ఇటువంటి వారు మోక్షం ఎప్పుడు పొందలేదండి. ప్రమాదే బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన. శాస్త్రం ఉపనిషత్తుల్లో చెప్పింది ప్రమాదం అంటే సోమరితనం. ఈ ఆత్మక్షేత్రం వాడు పనికిరాదు అంటున్నారు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా. ఆ సోమరితనం వస్తే మాయ వచ్చి ఆవరిస్తున్నట్టండి. అప్పుడు ఏ విధమైనటువంటి సాధన జరగదండి. వచ్చి మొత్తం వేస్ట్ ఆఫ్ లైఫ్. అది
జీవితం సర్వనాశనం అవుతుంది. రజోగుణంగా వాడైనా ఏదైనా పొరపాటు చేస్తే ఇంకొకటి వచ్చి చివాట్లు పెట్టి రే నాయన దోషం అంటే మార్చుకుంటాడు. ఈ తమోగుణం అట్లా కాదండి. ఉత్తి నిద్రలో ఏమిటి వాడు మారేది చెప్పండి. అందుచేత జీవితం వృధాగా చేయవద్దు. తమోగుణం అంటే ఈ మత్తులో బద్ధకంలో కాలక్షేపం చేయకూడదని పెద్దలు ఘోషిస్తున్నారండి. ఒక ఆయనకు రిస్ట్ వాచ్ ఉందండి, రిస్ట్ వాచ్. ఇంకొక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏమంటే రిస్ట్ వాచ్ బాగా పెరుగుతుందా అని. ఇది స్లో బోర్డు ఫాస్ట్ బోర్డు అన్నాడండి. అవతల ఆయన అనుకున్నాడు కరెక్ట్ గా పోతుందేమో అని. కాదని ఆగిపోయిందటండి అది. అదే ఆగిపోయింది స్లో పోతుందా చెప్పండి, ఫాస్ట్ పోతుంది. అది ఈ సోమత్వం బద్దగా కలిగిన వాళ్ళండి ఆగిపోయిన గడియారాలండి. ఎందుకు పలికిరారు వాళ్ళు? తమస్వజ్ఞానజాని అది తమోగుణం యొక్క స్వరూపం. తమస్వజ్ఞానజాని మోహనం సర్వదేహిన అది మోహనం అంటే మనుషుల్ని కత్తి చేస్తాయన్నది. ప్రమాదాలక్ష్య నిద్రాది తన్నిబధ్నాతి అది ప్రాప్తత. ఈ ఆధ్యాత్మిక విషయం అట్లా ఉంటుంది. ప్రాపంచిక విషయంలో కూడా సోమర్చంగా వాడు ఎప్పుడైనా వృద్ధికి వస్తున్నాడా చెప్పండి. ఇటు విద్యార్థి రంగం తీసుకోండి. విద్యార్థి రంగంలో స్టూడెంట్ మొదటి నుంచి బాగా కష్టపడి చదివితే వాడు ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడు. ఇట్లా కాకుండా ఏ ఉన్న విద్యార్థి ఎప్పుడైనా పాస్ అవుతాడా? ఒకవేళ పాస్ అయినా ర్యాంకులో పాస్ అవుతాడా? లేదు. ఎవరికి డిస్టింక్షన్ మార్క్స్ వస్తాయి తెలుసండి. రాష్ట్రంలో మొదటి నుంచి కూడా బాగా కష్టపడి నేను తప్పకుండా చేరుకుండాలని విశ్వాసంతో ఎవరో ప్రయత్నం చేస్తున్నారో అటువంటి విద్యార్థి ఉన్నతిని పొందుతాడు, పెద్ద ర్యాంకులు పొందుతాడండి. కనుక ఈ 3 గుణాలు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ వచ్చిన రెండింటిని తొలగించండి, ఒక దాన్ని అడ్డు పెట్టుకోండి సత్వగుణం. ఆ సత్వగుణాన్ని బాగా అభివృద్ధి చేస్తుంటే ఒక టైం వచ్చేటప్పుడు మనస్సు మహాపవిత్రం అయిపోతుంది. అప్పుడు ఉన్న లేని దానితో సమానం. మనస్సు ఇప్పుడు చూడండి అర్థం, ఆ అర్థం ఎంత నిర్మలంగా ఉంది. ఆ ముఖాన్ని చక్కగా ప్రతిబింబించేటువంటి శక్తి దాంట్లో వచ్చిందంటే కారణం ఏంటి చెప్పండి, బాగా శుద్ధపడింది. అర్థం ఎంత నిర్మలంగా ఉంటే అంత ముఖం స్వచ్ఛంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనస్సు దుర్గములన్నీ తొలగిపోయి మహాశుద్ధం కనుక అయితే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ చక్కగా ప్రతిబింబిస్తుంది. దాని అర్థం అనుభూతి. ఆ అనుభూతి ఆ నిర్మలమైనటువంటి మనస్సులో లక్షణంగా లభ్యం అవుతూ ఉంటుందండి కదా. అందుచేత ఈ 2 గుణాలు మహా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడెప్పుడు దుర్గుణాలు మనసులో ప్రవేశిస్తున్నాయి అని హెచ్చరికతో ఉండాలన్నది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వీటి బాగా వర్ణిస్తున్నారు. ఇంకా వచ్చే రిజల్ట్ ఏమిటి? మంచి గుణాలు కలిగి ఉంటే చెడ్డ గుణాలు తమోగుణం రజోగుణం వల్ల వచ్చే నష్టం ఏంటి చెప్తున్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అది సత్వగుణం కనుక కలిగి ఉంటే జ్ఞానం లభిస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ. రజోగుణం కలిగినప్పుడు ఈ లోభం ఇవన్నీ కూడా వచ్చి చేస్తాయి. సత్వగుణం ఉన్నప్పుడు జ్ఞానం వచ్చి చేస్తుంది. ఈ విధంగా దాని ఫలితం అని చెప్పి ఇప్పుడు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజత జగన్యగుణవృత్తిస్థ అధో గచ్చంతి సామత. సమాజంగా అధోలోకానికి పోతారని, సత్వగుణంగా వారు ఊర్ధ్వలోకానికి పోతారు. ఇంకొక రాష్ట్రం చెప్తున్నారు, అంత్యకాలంలో కనుక సత్వగుణంగా ఉంటే ఎంతో మహా ఉపయోగం ప్రయోజనం చెప్తున్నారండి. యథాతత్వే ప్రవృద్ధేతో ప్రళయం తదోత్తమలో అమలాన్ ప్రతిబద్ధతే. అంత్యకాలంలో సత్వగుణం ఉంటే వారు గొప్ప ఉన్నతనే సాధించారు చెప్తున్నారు శ్రీకృష్ణం. ప్రవృద్ధేతో ప్రళయం అంటే తెలియని పథకం. అంత్యకాలంలో కనుక సత్వగుణం ఉంటే కొందరు ఏమనుకుంటున్నారు తెలుసండి, జీవితం అంతా భగవన్నామం చేయవలసిన అవసరం ఏమిటి? కాలంలో కనుక సత్వగుణం ఉంటే కొందరు ఏమనుకుంటున్నారు తెలుసండి, జీవితం అంతా భగవన్నామం చేయవలసిన అవసరం ఏమిటి? అంత్యకాలంలో ఏదో కృష్ణారామ అంటే మనకి ఆ చివరి సంస్కారం పవిత్రంగా ఉంటుంది కాబట్టి శుద్ధమైన జన్మ వస్తుందని కొందరు అనుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ దానికి అంగీకరించలేదండి. అంత్యకాలం అనేది మనకి తెలిసినా తెలియదు కదా. తెలియనప్పుడు అంత్యకాలాన్ని గురించి మనం ఎట్లా చెప్పగలం చెప్పండి. ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు. తస్మాత్ అంటారు. కాబట్టి సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ. అంత్యకాలం అనేది ఎవరికి తెలియదు. కావున మనం ఇప్పటి నుంచే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవకాశములు ఉన్నప్పుడు ఈ సంస్కారం కలుగు చేసుకోవాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. ఏమన్నా అర్థమైందా? కొందరి యొక్క భావం అండి. చివరి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మకి యం యం వాపి స్మరన్ భావం గచ్చంతే కలేబరం. ఈ శరీరమును వదిలిపెట్టేటప్పుడు ఎవరు ఏ భావంతో ఉంటారో రాబోయే జన్మ దాని మీద ఆధారపడి ఉంటుంది అనే గీతలో మనం చెప్పలేదండి. ఎక్కడ 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం చెప్పినారు. అంత్యకాలంలో ఏ భావం ఉంటుందో ఆ వాక్యం విని కొందరు ఏమంటున్నారు తెలుసండి,
జీవితం అంతా వ్యవహారంలో గడిపేస్తాం. ఇక చివరి కాలంలో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అప్పుడు జపం చేసుకుంటాం అని కొందరు జీవితం అంతా వృధా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అంగీకరించినది నాన్ సెన్స్. అది ఏ క్షణంలో ఇది రాలిపోతుందో ఎవరికి తెలియనప్పుడు ఇంకా జీవితం అనేది భవిష్యత్తు ఎట్లా తెలుస్తుంది మీకు? కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు అది ఇటువంటి విషయాలు మీరు ఎప్పుడు శ్రవణం చేస్తున్నారో అప్పటి నుంచే వారి సాధన మొదలు పెట్టండి. అర్థంగా చివరి కాలం అంటే సంస్కారం రాదండి. అది ఇప్పటి నుంచే బాగా అభ్యాసం కావాలి. ఈ అభ్యాసం ఏ టైం అయినప్పటికీ శరీరం రాలిపోయినా ఆ చివరి కాలంలో సహాయపడుతుందండి. అందుచేత ఆ అంత్యకాలంలో సత్వగుణం ఉండాలని చెప్తున్నారు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహవృత్ తదోత్తమం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఒక పట్టణంలో ఏం జరిగిందంటే ధనికుడు ఉన్నాడండి, గొప్ప ధనికుడు. ఆ ధనికుడికి కొందరు సంతానం కూడా ఉన్నారు. వారు నెమ్మదిగా తిరిగి బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి ప్రవేశించారండి. ఎవరికి? ఆ ధనికుడి జీవితంలో ఒక్క పర్యాయం కూడా భగవన్నామం చేయలేదండి. కావాల్సిన ఆస్తి సంపాదించాడు, పిల్లలందరినీ చక్కగా పోషించి పెద్ద చేసినాడు, ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళకి, కానీ భగవన్నామం ఉచ్చరించలేదండి. అందువల్ల వారికి చివరి కాలం వార్ధక్యం వచ్చిందండి, ముసలితనం వచ్చింది. పడక మీద బండ పెట్టారు, అందరికీ వర్తమానం కలుగు చేసినారంటే కుమారులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్న వారందరినీ పిలిపించినారు. ఎందుకంటే చివరి ఘడియలు, అంత్యకాలం ఘడియలు వచ్చేసిందండి. జీవితంలో ఒక్క పర్యాయం భగవన్నామస్మరణ చేయలేదు. అప్పుడు ఆ వచ్చిన కుమారుల్లో నుండి ఒక ఆయన మ్యాథమెటిక్స్ తెలిసిన ఆయన ఉన్నాడండి. మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం ఎంఏ తెలిసిన ఆయన అనుకున్నాడు, మా నాయన చేత భగవన్నామం తప్పకుండా నేను ఉచ్చరించేట్టు చెయ్యాలి అని వాళ్ళ నాయన చెవిలో బాగా భగవన్నామం చెప్తున్నాడండి. నారాయణ 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 అనవయ్య తండ్రి, జీవితం అంతా వృధా చేసినావు, కనీసం ఎంతకాలమైనా కాపాడుకో అని ఈ విధంగా నారాయణ అంటే అంటలేదండి, అభ్యాసం ఉంటే కదండి. అందుచేత ఈయన మ్యాథమెటిక్స్ కదండి ఎంఏ అనుకున్నాడు. నారాయణ 4 అక్షరాలు, 4 అక్షరాలు ఉచ్చరిస్తే మోక్షం చేయలేకపోతున్నాడు ఉచ్చారణ. అందువల్ల సగం మోక్షమైనా వస్తుంది నారా అనిపిస్తాం మా నాయన చేత, 50% పుణ్యం వస్తుంది అని సగం మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నాన్న సరే నారాయణ ఉచ్చరించి నారాయణ అంటే అంటలేదండి, అభ్యాసం లేదు కాబట్టి. అప్పుడు ఈయన ఏం చేసినాడు చూడండి, బజారుకి వెళ్ళి నారపీచు తీసుకొచ్చాడండి. ఇంత కట్ట 1 కేజీ నారపీచు తీసుకొచ్చి తండ్రికి ఎదురుకుండా వేలాడి కట్టాడు. ఏంటంటే నారపీచు అంటారేమని చెప్పి నాన్న అదేమిటన్నాడండి. చూడండి పీచు అని పెట్టాడండి వాడు. చూచారా? అంతకాలం ఆ సగం పుణ్యం కూడా లేకపోయిందండి వాడు. ఎట్లా అంటారు చెప్పండి వాడు? నారాయణ నారాయణ అని చెప్పి జీవితం అంతా అభ్యాసం చేసిన వారు. రఘుపతి రాఘవ రాజారాం అని చెప్పి గాంధీ మహాత్ములు ఉచ్చరిస్తూ ఆఖరి కంచి కాలంలో రామరామ ఉచ్చరించినారంటే ఎక్కడి నుంచి వచ్చిన సంస్కారం చెప్పండి? ఎప్పుడు వచ్చే అప్పుడు రామ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు రఘుపతి రాఘవుని రామనామస్మరణ మునిగిపోయినాడండి దాని మహాత్ముడు. అందుచేతనే అకస్మాత్తుగా కూర్చొచ్చేటప్పటికీ ఆ రామనామ వారికి వచ్చిందండి. ఎవరికి వస్తుంది చెప్పండి జీవితంలో? కాలేషు మాం అనుస్మరయుధ్యత. కనుక శ్రీకృష్ణ పరమాత్మైన వీ ప్రిపేర్ కావాలి. అంతేకాదు మనకు తెలియదు, ఎవరికి తెలిసి చెప్పండి? ఎవరికి తెలియదండి. అటువంటిప్పుడు బిగిన్ అది ఇప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్ చేస్తూ మన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రబోధన చేస్తుంటే ఈ 3 కర్మలు దాటినటువంటి స్థితి మహోన్నతమైనటువంటి స్థితి. గుణమనేతామృత్యుజరామృతమశ్నుతే. 3 కర్మలు దాటినటువంటి వారు ఈ పుట్టడం కావటం, ఈ సంసార చక్రం కాలచక్రం ఏమిటి తప్పించుకుంటారు అన్నారండి. సార్ మళ్ళీ చెప్తున్నాను, జన్మ మృత్యు సమర్థవంత మోక్షం దాటినటువంటి వారికి మోక్షం కలుగుతుంది. ఈ మాట వినగానే అర్జున్ గారికి సందేహం వచ్చిందండి. కృష్ణ ఆగండి, ఒక చిన్న డౌట్ వచ్చిందన్న. ఏమిటన్నారు? ఈ 3 గుణాలు దాటిన మహనీయులు ఎవరైనా ఉన్నారా? చూడండి, ఒకవేళ ఉంటే వారి నిత్య జీవితంలో వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, దయచేసి చెప్పండి. ఇదే ప్రశ్న 2వ అధ్యాయంలో అడిగినారు కదండి అర్జునుడు. ఇదే ప్రశ్న అండి. భాష అదే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు. కృష్ణ 3 గుణాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుణత్రయ దాటినటువంటి వారు
ఉంటే దాని నిత్య జీవితంలో వ్యవహారం ఎట్లా ఉంటుందో దయచేసి చదివండి అంటున్నారు. కైలింగై ప్రశ్న అండి, అర్జునుడు అడిగిన ప్రశ్న. కైలింగై పురాణేతానతీతో భవతి హిమాచార కథం చైతాన్ పునానతి వర్తతే. మూఢం దాటిన ఎట్లా ఉంటారని అడిగితే ఇక శ్రీకృష్ణ వారు దానికి ఆన్సర్ చెప్తున్నారు. ఎట్లా ఉంటారు తెలిసిన? ప్రకాశంచ ప్రవృత్తించ మోహనైవ చ బాంధవ చిత్తం ప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. చేస్తారు వారు. ఇటు సుఖంలో గాని దుఃఖంలో గాని మానం అవమానం శీతం ఉష్ణం నింద అవమానం వీటన్నిట్లో కూడా కీప్ అప్ ది బ్యాలెన్స్ అంటున్నారు. మానవ మానయో పుణ్యో మిత్రారి భక్షయో పరిత్యాగే గుణాతీత ఉచ్యతే. ఈ గుణాతీతుల యొక్క లక్షణం ఏమిటంటే ప్రపంచంలో మేరుపర్వతం మొత్తం స్థిరంగా ఉంటారు. కానీ ఎవరైనా బాణంతో పోతే దెబ్బ తగ్గుతుంది. బాణంతో పోతే ఏమైనా కదులుతుందో చెప్పండి, దానికి దెబ్బ ఏం తగలదండి. అదేవిధంగా మేరుపర్వతం వల్లే స్థిరంగా ఉంటారు వారు. ఈ మానవమానములు ఈ శీతోష్ణములు వారిని చెలింప చేయి జాలం. అది టెస్ట్ అన్నారండి. ఒకరు గొప్పవాడ కాదంటే ఇక్కడే బయటపడతారండి. ఎక్కడ చెప్పండి? ఈ ద్వంద్వములు ఈ డ్యూయాలిటీస్ లో వారు స్థిరంగా ఉండిపోతారు. అది గుర్తు అంటున్నారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు భక్తి యోగమును చక్కగా ఆచరించుకునే ఈ విషయములన్నింటినీ చక్కగా తెలుసుకుంటారో వాడు నాకు ప్రీతిపాత్రుడు. మాంసయో అవ్యభిచారేణ